హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 4 రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. మరియు సున్నతి గలవారిని తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు. ఇక్కడ ఏమని మాట్లాడుతాడు పౌలు గారు? మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. ఏ గుర్తు పొందిండు అబ్రహాం గారు? విశ్వాసమును బట్టి, తనలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుని ప్రేమను పొందుకున్నాడు. దేవుని ప్రేమను. ఎందుకంటే ఆ గుర్తు అనే మాట చెప్పిండు. అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. ఏ గుర్తు? తండ్రి అనే గుర్తు. ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాం మీద. ఇప్పుడున్న మానవులకు దేవుడు ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలడా? ఇప్పుడున్న మానవులకు దేవుడు ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలడా? అబ్రహాంకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఉన్న మానవులకు నా హృదయానుసారుడు అని దావీదుకి ఇచ్చాడు. నా ఇల్లంతటికి నమ్మకస్తుడు అని మోషేకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ అబ్రహాము తండ్రి అని, విశ్వాసులకు తండ్రి అని గుర్తు, విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు. మరి ఇప్పుడు ఆ విశ్వాసం కలిగి ఉన్న సేవకులు ఎంతమంది ఉన్నారు? దేవుడు సాక్ష్యం ఇచ్చే విధముగా ఎంతమంది ఉన్నారు? ఆలోచించాలి మనం. అతడు లోకమునకు వారసుడ వారసుడగున్నను వాగ్దానము అబ్రాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. విశ్వాసము మూలము ఆయన అతని ఇప్పుడు ఏమని చెప్పిన? ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు కానీ విశ్వాసము ఇప్పుడు విశ్వాసము వలనైనా నీతి మూలముగానే కలిగెను అబ్రహాంకు. ఏ గుర్తు? తండ్రి అనే గుర్తు. అబ్రహాంకు తండ్రి అనే పేరు పెట్టాడు. మోషేకు నా ఇల్లంతటికి నమ్మకస్తుడని పేరు పెట్టాడు. దావీదుకు నా హృదయానుసారుడు అని పేరు పెట్టాడు. మరి ఇప్పుడు ఉన్న సేవకులకు ఎవరికైనా పేరు పెట్టాడా దేవుడు? కలగలేదు కానీ విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును
అనగా ధర్మశాస్త్ర ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే గాక అబ్రామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృప ననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసము మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి తండ్రి అయి ఉన్నాడు అబ్రాము. ధర్మశాస్త్రము సంబంధులే కాదు, సమస్త విశ్వాసులందరికీ తండ్రి అయి ఉన్నాడు అబ్రాము. మరి ఇప్పుడు ఉన్న సేవకులు ఒక్కసారి నేను అనే గర్వం, నేను అనే అహంకారం ఉన్నట్లయితే తీసేసుకోవాలి ప్రతి మానవుడు. ఎందుకు తీసేసుకోవాలంటే దేవుడు చెప్పేటివి వేరు, మానవులు చేసేటివి వేరు. వాక్యాన్ని వక్రీకరించి, లేఖనాన్ని వక్రీకరించి మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు. స్వార్థంతో శరీర బోధలు, శరీర క్రియలు చేయమని ఎక్కడ చెప్పలే దేవుడు. శరీర క్రియలే జరిగిస్తున్నారు. అబ్రాహాము తండ్రి అయిన అబ్రాహాము విశ్వాసులందరికీ తండ్రి అని పేరు పెట్టిండు దేవుడు. మరి ఇప్పుడు ఎవరైనా బైబిల్కి ఎక్కగలరా? ఏ సేవకుడైనా బైబిల్కి ఎక్కి నా పేరు పెట్టబడుతుంది అని చెప్పే సేవకుడున్నాడా? గమనించాలి, గ్రహించాలి. ఎందుకంటే లేఖనము దేవుని లేఖనం కానీ దేవుని వాక్యం కానీ గ్రహించాలి, పరిశీలించి పరిశోధించాలి. మరి తండ్రి అని అబ్రాహాంకు పేరు పెట్టాడు నాడు. మరి నేడు ఏ సేవకుల పేర్లైనా బైబిల్లో ఎక్కగలవా? క్వశ్చన్ మార్క్. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. సొలొమోను రాజును చేశాడు. ఆయన జ్ఞానం అడిగాడు. ఈ లోక సంబంధంగా దేవుడు కనబడ్డప్పుడు వెండి బంగారాలు నాకు ఇక్కడి లోక సంబంధంగా నాకు ధనవంతునిగా చేయమని అడగలేదు. ఆయన జ్ఞానం అడిగాడు. నీ జ్ఞానము నాకు ప్రజలను పరిపాలించే నీ జ్ఞానం కావాలి ప్రభువా అని అడిగాడు. మరి అలా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా అడుగుతున్నారా? ఏ సేవకుడైనా? క్వశ్చన్ మార్క్. ఏ సేవకుడైనా జ్ఞానం నాకు కావాలి ప్రభువా, నాకు వాక్యం అర్థమైతే నేను భాగ్యవంతుడను అని చెప్పే సేవకులు ఎవరైనా ఉన్నారా? కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మను మనలో పెడితే మనం స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాము. మన జీవితాన్ని మన స్వార్థానికి ఉపయోగించుకొని ఏం చేస్తున్నాము? వంకర మాటలు చెప్పి, పాము వంకలు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి వాక్యాన్ని మనకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి మందిరంలో జరుగుతుంది. ఇలాంటి సేవ దేవునికి ఇష్టం లేదు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని కొంతమంది గొర్రెలను అప్పగిస్తే ఇప్పుడున్న సేవకులు ఎలా దాన్ని చేశారంటే, మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని చెప్తే దేవుడు మత్తయి సువార్త 28 అధ్యాయంలో శిష్యులను తయారు చేయడం లేదు. ఇప్పుడు విశ్వాసులను తయారు చేసి సంవత్సరాలు కూర్చుండబెట్టి వాక్యాన్ని బోధిస్తున్నారు. ముద్దు పెట్టుకున్న వారికి ముద్దు పెట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం? అన్నం తిన్నవానికి అన్నం పెడితే నీకు ఏం ప్రయోజనం అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడిగే మాటలో మనకు గుర్తుండవు. మనకై మనం మన స్వార్థంతో వాక్యాన్ని మలుసుకొని మన వైపు తిప్పుకొని చెప్పుకుంటున్నాము. మన వైపు తిప్పద్దు ఎప్పుడు కానీ. వాక్యాన్ని దేవుని వైపు తిప్పాలి కానీ, దేవుణ్ణే చూపించాలి కానీ, దేవుణ్ణే
ఘనపరచాలి, దేవునికే మహిమ రావాలి. మనుషులకు మహిమ ఇప్పుడు సేవకులకు మహిమ తెచ్చుకుంటారు. ఈ మహిమ దేవునికి అవసరం లేదు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే ఈ మాటలు దీవించును గాక. అబ్రహాంకు తండ్రి అని ఏ విధంగా పేరు పెట్టాడో దేవుడు, అదే విధంగా మనం దేవుని సాక్ష్యం మనం పొందుకోవాలి. కానీ మన సాక్ష్యం దేవునికి మన ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే దేవునికి ఇష్టం లేదు. మన ఇష్టం వచ్చినట్టు చెప్పద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.